ఇలా ఏం చూసావా? अकाल मृत्यु मरता काम करता जो चंडाल का काल उसका क्या बिगाड़े भक्त जो महाकाल का. ఈ లైన్స్ మాక్సిమం అందరూ వినే ఉంటారు, కానీ మన గ్రంథాల్లో దీనికి సంబంధించిన ఒక స్టోరీ ఉందని మీకు తెలుసా? అవును, ఆ కథ ఒక చిన్న పిల్లోడిది. ఎవరి ముందైతే ఆ యమధర్మరాజు కూడా నిల్చోలేకపోయాడు. ఎందుకంటే ఆ యముడి ఎదురుగా ఉన్నది మహాకాలుడైన ఆ మహాదేవుడే ప్రత్యక్షమయ్యాడు కాబట్టి. ఆ పిల్లోడి వయస్సు కేవలం 16 సంవత్సరాలు మాత్రమే ఉండేది. కానీ మహాదేవుడు అతన్ని అమరుడిగా మార్చేశాడు. ఆ తరువాత ఆ చిన్న పిల్లోడే ఒక మహా రుచిగా మారాడు. ఎంత గొప్ప రుచిగా మారాడంటే సాక్షాత్తు ఇంద్రదేవుడు, కామదేవుడు వంటి వారే ఎదుర్కోలేకపోయారు. ఇంకా ఆ ఋషిని సాక్షాత్తు మహావిష్ణువే తనలో ఐక్యం చేసుకున్నాడు. అతనికి యావత్ సృష్టిని ప్రాణం నుండి ప్రళయం వరకు మొత్తం చూపించాడు. ఈ స్టోరీ ఎవరిదో కాదు, మృకుండ మహర్షి పుత్రుడైన మార్కండేయుడిది. ఋషి మృకుండ ఒక పుత్రుడి కోసం ఎన్నో సంవత్సరాలు మహాదేవుడికై తపస్సు చేశాడు. చివరికి ఆ మహాదేవుడే ప్రత్యక్షమై ఇలా చెప్తాడు, నీకు ఎలాంటి పుత్రుడు కావాలి? ఒక 100 సంవత్సరాలు బతికే బుద్ధిహీనుడు కావాలా, లేక కేవలం 16 సంవత్సరాలు మాత్రమే బ్రతికే బుద్ధిమంతుడు, ధర్మాత్ముడు, అందరికంటే తెలివైన వాడు కావాలా? మహాదేవుని ఈ మాటలు మృకుండ మహర్షిని అయోమయంలో పెట్టేశాయి. కానీ ఇక్కడ మహాదేవుడు ఇచ్చిన 2 ఆప్షన్స్లో మృకుండ మహర్షి సెకండ్ ఆప్షన్ ఎంచుకున్నాడు. కానీ అప్పుడు ఆయనకి తెలియలేదు తర్వాత ఏం జరగబోతుందో అని. ఇక మహాదేవుడి ఆ వరం తర్వాత మృకుండ మహర్షి భార్య ఒక పుత్రుడికి జన్మనిచ్చింది. అతడే మార్కండేయుడు. ఇతడు పుట్టుకతోనే ఎంతో తెలివిగా ఇంకా బుద్ధిమంతుడిలా ఉండేవాడు. అతి తక్కువ వయసులోనే ఎన్నో గ్రంథాలు చదివి వాటిని అర్థం చేసుకున్నాడు. దీనిని చూసిన తన తండ్రి మృకుండ మహర్షి తపస్సు చేసుకుంటున్న ఋషుల దగ్గరికి పంపేశాడు తన పుత్రుడైన మార్కండేయుడిని. ఇక తన జీవితంలో 15 సంవత్సరాల పాటు ఆ ఋషులతోనే గడిపాడు మార్కండేయుడు. అలాగా 15 సంవత్సరాలకే మార్కండేయుడు కూడా ఒక మహా ఋషిగా మారాడు. కానీ ఆ 15 సంవత్సరాలు పూర్తయ్యాక ఇంటికి వెళ్తే తన తల్లిదండ్రుల కళ్ళు మాత్రం బాధతో దుఃఖిస్తూ ఉన్నాయి. ఎలాగంటే వాళ్ళకి ఏదో పెద్ద నష్టం జరగబోతుంది అన్నట్టు. ఇక వాళ్ళు మార్కండేయుడు వచ్చిన తర్వాత కూడా అలా బాధపడడం చూసి ఒకరోజు మార్కండేయుడు అడిగేశాడు, ఏమైంది, మీరు ఎందుకు ఇలా ఉంటున్నారు అని. సో అప్పుడు తనకి నిజం తెలిసింది, తను ఎన్నో రోజులు బ్రతకలేడు అని. ఇది విన్నాక మార్కండేయుడు అసలు బాధపడలేదు, దుఃఖించలేదు. ఒక చిన్న నవ్వు నవ్వి వాళ్ళ తల్లిదండ్రులకి బాయ్ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. మార్కండేయుడు ఒక నది ఒడ్డుకు వెళ్ళి శివలింగాన్ని ప్రతిష్ఠించి ఒక మంత్రాన్ని జపిస్తూ ఆ మహాదేవుని ప్రార్థిస్తాడు. ఆ మంత్రాన్నే మనం ఇప్పుడు మహామృత్యుంజయ మంత్రం అంటాం. అలా 1 సంవత్సరం పాటు ఆ మహాదేవుడు కోసం ఘోరమైన తపస్సు చేస్తాడు. కానీ తన మృత్యు గడియలు మాత్రం రానే వచ్చాయి. యమలోక నుండి యమదూతలు వచ్చి తన ఎదురుగా నుంచున్నారు. వాళ్ళొచ్చింది మాత్రం మార్కండేయుడిని తమతో తీసుకువెళ్ళడానికే. కానీ మార్కండేయుడు మాత్రం కళ్ళు కూడా తెరవలేదు, తన తపస్సులో లీలమైపోయాడు. ఇక ఎప్పుడైతే యమదూతలు మార్కండేయుడిని తీసుకువెళ్ళడానికి ఒక అడుగు ముందుకేశారో వెంటనే మార్కండేయుడు చుట్టూ ఒక రక్షా కవచం అనేది ఏర్పడిపోయింది. ఎన్నో లక్షల ప్రయత్నాల తర్వాత కూడా వాళ్ళు మార్కండేయుడిని టచ్ కూడా చేయలేకపోయారు. ఇక ఏమీ చేయలేక సాక్షాత్తు మృత్యుదేవుడైన ఆ యమధర్మరాజే మార్కండేయుడి ఎదుటిగా వచ్చి నుంచున్నాడు. ఇక ఆయన యమపాశాన్ని మార్కండేయుడి మీదకి వదిలాడు. కానీ ఆ యమపాశం మార్కండేయుడితో పాటు శివలింగాన్ని కూడా చుట్టుకుంది. ఇలా అయిన వెంటనే ఉరుములు మెరుపులతో వాతావరణం మొత్తం చేంజ్ అయిపోయింది. ఇక స్వయంగా సాక్షాత్తు ఆ మహాకాలుడైన మహాదేవుడే యముడి ముందు ప్రత్యక్షమయ్యాడు. ఇక కోపంతో రగిలిపోయిన ఆ మహాదేవుడు తన త్రిశూలాన్ని తీసుకొని ఒకే ఏటుతో మృత్యుదేవుడైన ఆ యమధర్మరాజుని అంతమొందించాడు. దీన్ని చూసిన దేవి దేవతలు మొత్తం ఆశ్చర్యపోయారు. ఒక చిన్న పిల్లోడి కోసం మహాదేవుడు యమధర్మరాజుని చంపడమా అని. కానీ ఇక్కడ యమధర్మరాజు లేకపోతే సృష్టిలో ఎన్నో సమస్యలు వస్తాయని గ్రహించిన దేవతలు యమధర్మరాజుని బ్రతికించమని మహాదేవుణ్ణి వేడుకుంటారు. కానీ మహాదేవుడు యముని బ్రతికించాలంటే 2 షరతులు పెట్టాడు. అదేంటంటే యమధర్మరాజు ఇంకా తమ దూతలు ఎవ్వరైనా కానీ మార్కండేయుడి దగ్గరికి ఇంకా ఆ ప్రదేశానికి రాకూడదని షరతు పెట్టాడు. ఇంకా ఆ స్థలం ఏదో కాదు, మన కాశీనగరం. ఆ తర్వాత ఏమంటారంటే మహాదేవుడి యొక్క ఈ వరం వల్ల మార్కండేయుడు ఒక మహారుషిగా మారి తపస్సులో లీలమైపోయాడు అని.
శ్రీమద్ భాగవతం ప్రకారం మార్కండేయుడి యొక్క శక్తి ఎంత పెరిగిపోయిందంటే సాక్షాత్తు ఆ ఇంద్రదేవుడికే భయం వేసింది. ఏమంటారంటే ఒక తపస్వికి తన శక్తి పెరిగిపోతే, అంటే ఒక లెవెల్ వరకు తన శక్తి పెరిగిపోతే అప్పుడు తను ఇంద్రుడి యొక్క సింహాసనాన్ని అధిష్ఠించే యోగ్యుడు అవుతాడని. అందుకే ఇంద్రుడికి తన పదవి ఎక్కడ పోతాదనే భయంతో ఋషి మార్కండేయుడి యొక్క తపస్సును భగ్నం చేయండి అని చెప్పేసి కామదేవుణ్ణి ఇంకా మేనకని పంపిస్తాడు. ఇక వాళ్ళిద్దరూ కలిసి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కానీ వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా మార్కండేయుడి యొక్క తపస్సు మాత్రం భగ్నం అవ్వదు. ఎంత ప్రయత్నం చేస్తారంటే చివరికి కామదేవుడు తను ఎంతో పవర్ఫుల్ అయిన ఒక అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అయినా కానీ మార్కండేయుడికి ఏమీ అవ్వదు. అలాగే మేనక కూడా ఎన్నో రకాలుగా మత్తు తెప్పించి మార్కండేయుడి యొక్క స్థితి మార్చడానికి ట్రై చేస్తుంది. అయినా కానీ ఏమీ అవ్వదు. ఇక లాస్ట్కి మార్కండేయుడి యొక్క శక్తి ఏంటో వీళ్ళిద్దరికీ అర్థమవుతుంది. అప్పుడు కామదేవుడు మేనక వెళ్ళి మార్కండేయుడిని క్షమాపణ అడుగుతారు. అలాగే ఇంద్రుడు కూడా తన తప్పును తెలుసుకొని మార్కండేయుడిని క్షమించమని అడిగి ఇంద్ర పదవిని స్వీకరించమని తన కిరీటాన్ని ఇచ్చేస్తాడు. కానీ మార్కండేయుడు మాత్రం దాన్ని నిరాకరించి తన తపస్సులో లీనమైపోతాడు. ఏమంటారంటే మార్కండేయుడు తన తపశ్శక్తితో ఈ సృష్టి యొక్క అంతాన్ని కూడా చూసేశాడు అని. ఒకరోజు మార్కండేయుడు తన ఆశ్రమంలో తపస్సు చేసుకుంటూ ఉన్నప్పుడు ఉరుములు మెరుపులతో వాతావరణం మొత్తం మారిపోతుంది. ఎటు చూసినా అల్లకల్లోలం, భూకంపాలు, సునామీ, ఇలా ఎన్నో మార్పులు కనిపిస్తూ ఉంటాయి. సృష్టి మొత్తం అంతమైపోతూ ఉంటుంది. పశు పక్షులు, మనుషులు అంతా సముద్రంలో మునిగిపోతారు. ఋషి మార్కండేయుడు నలుదిక్కులా అంధకారం అయిపోతుంది. కానీ అప్పుడు మార్కండేయుడు మాత్రం ఒకటి అనుకుంటాడు, ఈ సృష్టి మొత్తంలో జీవించి ఉన్న ఒక వ్యక్తి మాత్రం ఉండే ఉంటాడు అని. అతడి కోసం వెతుకుతూనే ఉంటారు. అలా వెతుకుతూ ఎన్నో సంవత్సరాలు గడిచిపోతాయి. ఇక చివరికి ఫైనల్గా ఒక ఖాళీ నేలలో ఒక చెట్టు కనిపిస్తుంది. అంత అంధకారంలో కూడా ఆ చెట్టు వెలిగిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఋషి మార్కండేయుడు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడో ఆ చెట్టు పైన ఒక చిన్న పిల్లోడు కూర్చొని కనిపిస్తాడు. ఆ చిన్న పిల్లోడు యొక్క తేజస్సు ఈ అంధకారాన్ని మొత్తం తినేస్తూ ఉంటుంది. అంటే ఈ అంధకారాన్ని మొత్తం దూరం చేస్తూ ఉంటుంది. ఇంకా ఆ బాలుడు నీలపు రంగులో ఉంటాడు. దీన్ని చూసిన మార్కండేయుడు ఆ పిల్లోడి దగ్గరికి వెళ్తాడు. కానీ ఆ చిన్న పిల్లవాడు ఒకే ఒక శ్వాసతో ఆ మార్కండేయుడిని తనలో లాగేసుకుంటాడు. ఇక లోపలికి వెళ్ళిన వెంటనే మార్కండేయుడికి అర్థమైపోతుంది, ఈ పిల్లవాడు ఎవడో కాదు, సాక్షాత్తు ఆ మహావిష్ణువే అని. ఎందుకంటే ఋషి మార్కండేయుడికి తన కళ్ళ ఎదురుగా మొత్తం విశ్వం, ఈ బ్రహ్మాండం మొత్తం కనిపిస్తుంది. ఆకాశం, నక్షత్రాలు, స్వర్గం, నరకం, భూప్రపంచం, ఇలా అన్నీ కనిపిస్తాయి. చిన్న చిన్న ప్రాణుల నుండి ప్రళయం వరకు ప్రతి ఒక్కటి కనిపిస్తుంది. ఈ సృష్టిలో ఉన్న తత్వాలన్నీ తనకు అర్థమవుతాయి. అతడు సమయాన్ని చూశాడు. బ్రహ్మదేవుడి యొక్క శ్వాస నుంచి సృష్టి యొక్క అంతం వరకు ప్రతి ఒక్కటి చూశాడు. ఇంకా వీటన్నిటికీ ఎదురుగా అతడు తనకి తానే చూసుకున్నాడు. ఇదంతా జరిగిన తర్వాత ఒకేసారి మళ్ళీ ఆ చెట్టు ఎదురుగా ఇతను వచ్చేశాడు. ఇక ఆ చెట్టు పైన ఉన్న పిల్లవాడు ఒక నవ్వు నవ్వగానే మార్కండేయుడు కళ్ళు తెరిచి చూస్తాడు. అలా చూసిన వెంటనే తను తన ఆశ్రమంలో ఉంటాడు. ఇక అప్పుడు ఋషి మార్కండేయుడికి అర్థమైపోతుంది ఇదంతా విష్ణుదేవుడి యొక్క లీల అని. కొన్ని క్షణాల్లోనే సమస్త సృష్టి యొక్క జ్ఞానాన్ని మార్కండేయుడికి చూపించేశాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు మార్కండేయుడి యొక్క కథలు సృష్టి మొత్తం వినిపిస్తున్నాయి. ఇంకా ఏమంటారంటే ఈ మార్కండేయుడు ఎన్నో యుగాల్లో ఎంతో మందికి ధర్మ మార్గం చూపించాడు అని. అండ్ ఈ మార్కండేయ పురాణాన్ని 18 మహాపురాణాల్లో ఒకటిగా చూస్తారు. అండ్ ఇందులో దేవుడు గురించి చెప్పే కన్నా ధర్మం గురించి, జ్ఞానం గురించి ఎక్కువ కథలుంటాయి. అండ్ ఇప్పటికీ ఏమంటారంటే మార్కండేయుడు ఇప్పటికీ మనతో పాటే జీవించి ఉన్నాడు అని. సో దీని గురించి మీరేమంటారు గైస్? కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఇంకా మీకు ఎలాంటి కంటెంట్స్ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను ఖచ్చితంగా చేస్తాను. సో దట్స్ ఇట్ గైస్. ఐ విల్ క్యాచ్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.